టీడీపీ సీనియర్ నాయకులు క్రీస్తు శేషులు లాల్ జాన్ బాషా 12వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు పెద్దలు పూజలు కీర్శేషులు లాల్ జాన్ బాషా గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఉన్నది. కానీ లాల్ జాన్ బాషా గారు అంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన ఎంపీగా ఉన్న సమయంలో లాల్ జాన్ బాషా గారు కూడా ఎంపీగా ఉన్నారు. చాలా ప్రేమగా అన్యోన్యత కూడా ఉండేవారు. ఆ తర్వాత నేను కూడా ఉన్నప్పుడు ఎంపీగా కూడా ఆయన కూడా ఉండటం కూడా జరిగింది. ఆయన మా కుటుంబం అంటే మాగుంట కుటుంబం అంటే ఎంతో ప్రేమించే వ్యక్తి. ఆయన లేని లోటు అనేది
తెలుగుదేశం పార్టీకి ఎంతో లోటది. అయినా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాటి సానుభూతి అనేది కూడా తెలుపుకుంటూ ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా మాగుంటు కుటుంబం కూడా లాల్ జాన్ బాషా గారి కుటుంబంకు ఎటువంటి సహాయాలు ఉన్నా కూడా తోడోడు చేదోడు ఉంటామనేది కూడా తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. పొలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇండియా భారత వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారి 12వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో మీ అందరం కలిసి వారికి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. ముఖ్యంగా లాల్ జాన్ బాషా గారు బడుగు వర్గాల ప్రజల కోసం, పేదల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. ఆ రోజు అతను రాజకీయ జీవితం ఆరంగేయటమే ఒక సంచలనం. దేశవ్యాప్తంగా గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కినటువంటి ఆచార్య ఎంజి రంగా గారిని 1991లో గుంటూరు నియోజకవర్గం నుంచి ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఎస్ఎం లాల్ జాన్ బాషా గారని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అతను పార్లమెంటు సభ్యుడిగా గుంటూరు నియోజకవర్గాన్ని కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా మైనార్టీ సోదరుల కోసం చేసిన సేవ మరవలేనిది. ముఖ్యంగా 1999లో ఆ రోజు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా పనిచేసి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కీలకమైనటువంటి దీపం పథకం ద్వారా మహిళలకు అందిస్తే దాని ద్వారా పేదరికం నిర్మూలించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని తెలియజేస్తుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకానికి ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి లాల్ జాన్ బాషా గారు. అతనికి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పించు ఆయనకు ఆత్మశాంతి కలగాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులందరికీ, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు ఈరోజు చనిపోయి తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మిగిల్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు ఆయన విజయవాడ వెళ్తూ కారు ప్రమాదంలో మరణించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో, ముస్లిం సంక్షేమంలో ఆయన కీలక పాత్ర వహించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా మెలిగి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అనేక కీలక పదవులను అధిరోహించి తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ముస్లిం సంక్షేమ కార్యక్రమాల అమలులో, అవి రూపకల్పనలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేది. పోలిట్ బ్యూరో సభ్యులుగా తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులని పార్టీలో బలోపేతం చేసి అనేక వివిధ పదవుల్లో ఆయన ప్రోత్సహించారు. తెలుగుదేశం పార్టీలో ఆయన లేని లోటు తీర్చలేనిది. ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగినది. ఈ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై ఆయన పూలమాలకు పుష్పాంజలి ఘటించి ఆయన నివాళులు రప్పించారు. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.